ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారాల నుంచి కౌలు రైతులను రక్షించేందుకు సహకార సంఘాల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందించనుంది. ఈ పథకం ద్వారా కౌలు రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి పెట్టుబడి భరోసా పొంది సాగును విజయవంతంగా కొనసాగించే అవకాశం ఉంది. అంతేకాదు ఇది రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. మరి ఈ పథకాన్ని పొందాలంటే కౌలు రైతులకు ఉండాల్సిన అర్హతలేంటి, ఎలా, ఎక్కడ అప్లై చేసుకోవాలి, రుణం ఎంత ఇస్తారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి చెల్లించాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు, పథకాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. కానీ కౌలు రైతులకు ప్రభుత్వాల నుంచి పెద్దగా ప్రోత్సాహకాలు లేవు. దీంతో వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న చాలామంది కౌలు రైతులను ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. కౌలు రైతులు పంటలు సాగు చేసేందుకు, తమ వ్యవసాయ పనులకు అవసరమైన డబ్బు కోసం ప్రైవేటు వ్యక్తులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే ఆ అప్పులను సకాలంలో చెల్లించలేక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని నిర్ణయించింది. అర్హులైన కౌలు రైతులకు ₹1,00,000 వరకు రుణాలు ఇచ్చేందుకు అధికారికంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చొరవ ద్వారా కౌలు రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి వారి సాగుకు పెట్టుబడి భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ రుణ సహాయ పథకాన్ని అమలు చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. PACSల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందించడం వల్ల కౌలు రైతులు ప్రైవేటు అప్పుల భారం నుంచి విముక్తి పొందగలరు. ప్రస్తుతం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వివరాల సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ మొదలు పెడతారు. ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చులు వంటి ముఖ్యమైన వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయి. ₹1,00,000 వరకు రుణం పొందటానికి కౌలు రైతులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. లబ్ధిదారులు సంబంధిత అధికారుల నుంచి జారీ చేయబడిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. అలాగే వారు సహకార సంఘం పరిధిలో నివాసముంటూ ఆ సంఘంలో సభ్యునిగా ఉండాలి. రుణానికి అప్లై చేసే రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలనే నిబంధన ఉంది. అయితే అసైన్డ్ భూములు సాగు చేస్తున్న కౌలు పత్రాలు ఉన్నవారు ఈ రుణానికి అర్హులు కారు. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణ మంజూరులో ప్రాధాన్యతను ఇస్తారు. రుణం పొందిన తేదీ నుంచి 1 సంవత్సరంలోపు అసలు, వడ్డీ తిరిగి కౌలు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య కేవలం కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక బలమైన ఊతమిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కౌలు రైతులు ధైర్యంగా పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో పంటలు పండించడానికి ఈ రుణాలు ఉపయోగపడతాయి. ఈ పథకం అమలు వివరాలపై, రుణాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రభుత్వం త్వరలోనే ఫుల్ డీటెయిల్స్ను అందించనుంది.